హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక సింపుల్ ఈజీ రెసిపీ చూపిస్తాను. నిజంగా పెద్ద టైం ఏం పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఫ్రైయే కానీ కర్రీ టైప్ కూడా తినొచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ బెండకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఒక గుప్పడి పల్లీలు విత్ ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా వేపుకోండి. అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని అవి కొంచెం వేపుకోండి. బెండకాయలు బాగా తింటే మ్యాథ్స్ బాగా వస్తుందంట, చిన్నప్పుడు మా అమ్మ బాగా చెప్పేది. కానీ వన్ ఆఫ్ ద హేట్ మై రెసిపీస్ అంటే బెండకాయ అనే చెప్తాను. ఈ బెండకాయ, గోకరకాయ ఇవన్నీ అంటే నాకు అస్సలు నచ్చదు. నాలాంటి వాళ్ళు ఉంటే ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి, వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. ఆనియన్స్ కూడా మంచిగా వేపుకున్న తర్వాత ఈ బెండకాయలు కూడా వేసుకొని మంచిగా వేపుకోండి. ఈ బెండకాయలో మోస్ట్ ఏంటి అని అంటే జిగురు పోవాలి, అదే మనకు మెయిన్. ఆ జిగురు పోవడానికి కనీసం ఒక 10 minutes అన్న టైం పడుతుంది. మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోండి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ రెసిపీలో పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం పడవు, కానీ కలుపుకోవడం మాత్రమే కొంచెం టైం పడుతుంది. అలాగే అందులో కొంచెం ధనియాల పొడి, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా కలుపుతూ ఒక 10-15 నిమిషాలు బాగా కుక్ చేసుకోండి. మనకు బెండకాయ అనేది ఫ్రై లాగా ఉండాలి, కానీ అన్నంలో కలుపుకొని తినడానికి, చపాతీలో కూడా తినడానికి రావాలి అంటే దిస్ ఈస్ ద వన్ రెసిపీ. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బెండకాయల్లో విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ సి, విటమిన్ కే కూడా ఉంటుంది. అలాగే పల్లీలు కూడా వేసుకున్నాం కదా, ఒక్క 5 minutes అలా బాగా కలుపుతూ లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు మంచిగా హెల్ప్ చేస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన యమ్మీ బెండకాయ ఫ్రై రెడీ. ఇది నిజంగా చెప్తున్నాను, అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంది. ఈ రెసిపీని నిజంగా ట్రై చేయండి, కొత్తగా టేస్ట్ చాలా బాగుంది. అండ్ సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి వేసుకోవచ్చు, అవి కూడా 2-3, పెద్దగా ఏం పట్టవు. ఈ రెసిపీ వేసుకుంటే మనకు కర్రీ కూడా అవసరం లేదు, ఫ్రైతోనే మొత్తం తినేయచ్చు. దీన్ని సైడ్ డిష్గా కూడా, దీని కాంబినేషన్ మజ్జిగ చారు, టమాటా చారు, చింతపండు చారు, పప్పు, సాంబార్, దేంతో అయినా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.